వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈ రోజు మనం అహోబిల మఠం గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అహోబిల మఠం శ్రీ అహోబిల మఠం అని కూడా పిలుస్తారు. అహోబిల మఠం అనేది వడకలై శ్రీ వైష్ణవ మఠం 1400 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వం కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలం అహోబిలంలో వేదాంత దేశిక వడకలై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది. ఇది ఆదివాన్ శతకోప స్వామి, వాస్తవానికి శ్రీనివాసాచార్య అని పిలుస్తారు. ఇది ఆదివాన్ శతకోప స్వామికి ఆపాదించబడింది. ఆదివాన్ శతకోప వడకలై సన్యాసి, వేదాంత దేశిక గొప్ప శిష్యుడు, ప్రసిద్ధ శ్రీ వైష్ణవ ప్రఖ్యాత నడదూర్ అమ్మాళ్ పండిత వారసుడు, గడికా శతం అమ్మాళ్ శిష్యుడు స్థాపించాడు. పంచరాత్ర సంప్రదాయం ఆధారంగా ఈ మఠాన్ని స్థాపించారు. అహోబలం హిందూ యాత్రికులకే కాక పర్యాటక కేంద్రంగా కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభూగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం 9 ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహ క్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు, కానీ ఈ ఆలయ ప్రాశస్త్యం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ, దిగువ అహోబల పుణ్య క్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం నంద్యాల జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని, ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములు ఉన్నవి. ఈ క్షేత్రం సముద్ర మట్టంనకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రధానమైనది భవనాశిని నది. లక్ష్మీ నారసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగనగంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి పరమ భాగవతుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం, హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబల క్షేత్రం. దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లాద వరదుని సన్నిధానం లక్ష్మీ నారసింహస్వామి విశిష్ట అద్వైతాలకు, కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో, దివ్య ప్రబంధ సూక్తులతో, అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమభక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి, అండాల్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అల్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వెంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహ స్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఈ ఐతిహాస్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం ఉంది. ప్రహ్లాద వరదుడు ఉభయనాచారులైన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో, మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్రపర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైంది. వైష్ణవ ఆల్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్య క్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం. ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలిచారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం భక్త క్షేత్రాలు. అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందరో రాజులు, రాజన్యులు ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు అభివృద్ధికి, వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిల క్షేత్రం పడి నలిగిపోయింది. రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి
జీయరు గారికి అహోబిల క్షేత్రాన్ని అప్పగించి జయానికి గుర్తుగా ఉన్నతోన్నతమైన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికీ మనం చూడవచ్చు. పరమశివ భక్తుడైన ప్రతాపరుద్రమ మహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, సింగవేల్కుండ్రం, యుగవ తిరుపతి, పెద అహోబిలం, భార్గవ తీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి. తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమైన అహోబల్ క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచ సంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబల మేనేజర్గా నియమితులైన ఆర్ లక్ష్మీనారాయణ కాలము నుండి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది. ఇతను వేద ప్రబంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది. అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి, పార్వేట ఉత్సవాలలో స్థానికులు చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్దం పడతాయి. ఆలయ విధులలో, పూజ పునస్కారములలో తెలుసో తెలియకో జరిగిన శైథిల్యాలకు ప్రాయచిత్తంగా వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రబంధ పారాయణములు, కళ్యాణోత్సవములు ఆలయ పాలకులు అనితర సాధ్యంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలలో ప్రధానమైన మండపం, తలనీలాలు, స్నానం, దర్శనం మొదలైన వాటికిక్కడ అవకాశం ఏర్పడింది. దిగువ అహోబిలం చేరుకొని ప్రహ్లాద వరదుని సేవించుకొని ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగువ అహోబిలంలోని గుహాంతర అంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పునీతమై తీర్థయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశం ఉన్నది. చరిత్ర చూసినట్లయితే ఈ క్షేత్రాన్ని 1830లో కాశీయాత్ర చేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో వర్ణించారు. ఆయన వ్రాసిన ప్రకారం 1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటి గల అడవి ఉండేదట. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్ద నుండే అహోబళం జీయరు వారి అధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి 2 క్రోసుల దూరాన గల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు. ముద్రకర్త ఎగువ దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికి అప్పుడప్పుడు నెలకి 6 రూపాయలు చొప్పున జీతం ఇస్తూ ఉండేవారు. గుడి ఖర్చులకు జీయరు పంపే డబ్బు తప్ప మరి దారి ఉండేది కాదు. హైదరాబాదు రాజపు దివాను పేష్కరు రాజా చందులాల ఈ క్షేత్రానికి సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవి లేవని, జలము రోగప్రదం కావటంతో మనుషులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు. పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాసీలు ఆదాయం వస్తుండేదని, దానిని కందనూరి నవాబు తీసుకొని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది. ఏవి కావలసిన బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ ప్రతిఫలించి ఉన్న పరమాత్మ చైతన్యము స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయుచున్నది. అహోబల మహత్యం మనం తెలుసుకున్నట్లయితే ఈ పుడమి భూమి మీద ఉన్న 4 దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదును రక్షించడానికి స్తంభమునందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రము. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడింది. అహోబిల స్వామివారు పెళ్లికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తారని అన్నారట.
600 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రప్రథమ పీఠాధిపతి శ్రీ శటగోప యతీంద్ర మహదేశికన్ వారు ఈ బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషం. తిరుమలలో కూడా శ్రీవారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. అటు పిమ్మట బ్రహ్మోత్సవాలు జరిగే గరుడోత్సవంలో అనగా మార్చి 17న ఈ వేడుకలు పూర్తవుతాయి. అహోబిల స్వామివారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో ఈ 45 రోజులు సంచరిస్తాడు. పర్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ 45 రోజులు జరుగుతాయి. ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికీ పండగే, అన్ని వేడుకలే. స్వామివారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడ కొన్ని కుటుంబాల వారికి తరతరాలుగా వంశపారపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయము. సుమారు 120 మంది ఈ విధంగా స్వామివారి సేవలో తరిస్తున్నారట. ఎగువ అహోబిలం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎగువ అహోబిలంలో వెంచేసి ఉన్న మూల విరాట్ కు ఉగ్ర నరసింహ స్వామి అహోబిల అహోబల నరసింహ స్వామి ఓబులేశుడు అని పిలుస్తారు. గరుడాద్రి వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయం ఉంది. దిగువ అహోబిలం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహ స్వామి వేంచేసినదే దిగువ అహోబిలం. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వివరాలు గనక మనం చూసినట్లయితే ప్రధాన దైవం పేరు లక్ష్మీ నరసింహస్వామి, ప్రధాన దేవి పేరు లక్ష్మీదేవి, తీర్థం ఇంద్ర పాపనాశ నరసింహ తీర్థాలు, ముఖద్వార దిశ తూర్పు ముఖం, భంగిమ కూర్చున్న భంగిమ, కీర్తించిన వారు నమ్మల్వార్ తిరుమంగై ఆళ్వార్, విమానం గుహ విమానం, ప్రత్యక్షం ప్రహ్లాదునకు. వైవిధ్యమైన నరసింహస్వామి ఆలయాలు ఈ క్షేత్రమున నవనారసింహులు కలరు. ఇక్కడ గల అహోబిల మఠములోను లక్ష్మీ నరసింహర్ వెంచేసి ఉన్నారు. ఆలయం మరియు ప్రదేశం మనము తెలుసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి దిగువ అహోబిలం, సత్యరాంత నరసింహం, యోగ నరసింహం తెరువేదిలో 2 కిలోమీటర్లు, కారంగి నరసింహం పై అహోబిలం, ఉగ్ర నరసింహం, దిగువ అహోబిలం, భార్గవ నరసింహం, గరుడాద్రి, పరములేది నరసింహం, వేదాద్రి, వరాహ నరసింహం, ప్రహ్లాద నరసింహం, గంధాద్రి. అహోబిల పర్వతం చుట్టూన అనేక సన్నిధులు తీర్థాలు ఉన్నాయి. ఇక దర్శనీయ స్థలాలు గనక మనం చూసినట్లయితే నవనారసింహ గుళ్ళు. అహోబిల క్షేత్రమందు నవనారసింహులు వివిధ రూపాలలో ఎగువ దిగువ అహోబిల చుట్టూ పక్కల వెలసి ఉన్నారు. జ్వాల అహోబిల, మాలోల క్రోధ కారంజ భార్గవ, యోగానంద, క్షాత్రవత, పావన, నవోమూర్ధ్య అనగా జ్వాలా నరసింహ స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహుడు క్రోధాగ్ని జ్వాలలతో ఊగిపోతుండటంతో జ్వాలా నరసింహుడు అన్నారు. ఇక్కడే ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుని వధించినట్లు చెప్పబడుతుంది. ఇక్కడి ఆలయంలో అష్టభుజ, చతుర్భుజ నరసింహులు, హిరణ్యకశిపుని వెంటాడుతున్న నరసింహుడు ఈ 3 విగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఇది వరకు ఇది హిరణ్యకశిపుని రాజప్రసాదంగా భావించబడుతుంది. ఇక్కడే భవనాశిని నది ప్రారంభం అవుతుంది. జ్వాలా నృసింహస్వామి దేవాలయం అచలచయ మేరు అని పిలువబడే కొండపై ఉంది. ఇది ఎగువ అహోబిల ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థలం అసలు స్పాట్ అని చెప్పబడింది. ఇక్కడ హిరణ్యకశిపుని చంపినప్పుడు స్వామి ఉగ్రతను చూడవచ్చు. అహోబిల నరసింహ గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహస్వామి ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నరసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభూడిగా వెలిశాడు. మాలోల నరసింహ లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ నరసింహస్వామిగా, మా అనగా లక్ష్మీ, లోలాయ్ అనగా ప్రియుడు అని అర్థం. ఈ దేవాలయానికి మార్కొండ లక్ష్మమ్మ పేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది. స్వామివారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈ గుడి నిర్మించబడింది. ఇక్కడి శిల్పము వామ పాదాన్ని మడుచుకొని దక్షిణ పాదాన్ని వంచి కిందకు వదిలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి, స్వామివారి వామహస్తము లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకున్నట్లుగా ఉన్నది. స్వామి శంకు చక్ర వరద హస్తాలతో ఉన్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశాంతమైన సుందరమైన చోటు. ధ్యాన అనుష్ఠానాలకు చక్కని వేదిక. ఈ నరసింహ స్వామిని పూజించిన వారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. క్రోధ నరసింహ, వరాహ నరసింహ,
వేదాద్రి పర్వతమయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడు శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్లి సోమకాసుని సంహరించి భూదేవిని సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రం అని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి ఈ నరసింహమూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. కారంజ నరసింహ కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహమూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వెంచేసి ఉన్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు. పగడలు విప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యానము నిమగ్నుడైన మూర్తి. గోభిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప వేరెవరు తెలియదనగా నృసింహుడు నేనే, శ్రీరాముడు నేనే. నృసింహస్వామి సాంగ ధనసు హస్తములతో దర్శనమివ్వగా ఈ స్వామికి కారం స్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము త్రినేత్రము కలదు. అందుకే అన్నమయ్య పాల నేత్రాల నల ప్రబల విద్యుల్లత కేలి విహార లక్ష్మీ నరసింహ అని పాడారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును. భార్గవ నరసింహ పరశురాముడు ఈ అక్షయ తీర్థ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రం అని పేరు. ఈ స్వామిని భార్గోటి అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలు అందుకున్న దివ్యధామము ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశ ఈశాన్యము ఉన్నది. స్వామి వారి విగ్రహం పీఠంపై చతుర్బాహయుతమై శంకు చక్రాన్వితములైన ఊర్ధ్వ బాహువులు అసురుని ప్రేవులను చీలుస్తూ 2 హస్తాలు ఖడ్గహస్తుడైన హిరణ్యకశిపుడు ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు ప్రభావళిలో దశావతారములలో ఈ విగ్రహం కలిగి ఉన్నది. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును. యోగానంద నరసింహ ఈ ఆలయం 2 కిలోమీటర్ల దూరంలో దిగువ అహోబిలం నుంచి ఆగ్నేయ దిశలో ఉంది. హిరణ్యకశిపుడును చంపిన తరువాత నరసింహ ప్రహ్లాదుడు అనేక యోగ భంగిమలను బోధించాడు. అందువలన యోగానంద నరసింహ అని పిలుస్తారు. యోగమునందు ఆనందమును ప్రసాదించున్నాడు కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలువబడుచున్నారు. యోగ పట్టంతో విలసిల్లినాడు. ప్రహ్లాదుని ఈ యోగ నరసింహ అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. నరసింహుని గురించి తపస్సు చేసి మనఃస్థిరమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు దేవతలకు నిలయం. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించునట. క్షాత్రపత నరసింహ ఛత్రవట నరసింహ దిగువ అహోబిలం నుండి 3 కిలోమీటర్ల దూరంలో దేవత యొక్క చిత్రం ముతక పొదలతో చుట్టుపక్కల ఉన్న పెపల్ చెట్టు కింద ఏర్పాటు చేయబడింది. అందువల్ల చాతురత నరసింహస్వామిగా పిలుస్తారు. పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈ మూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. హాహా హువ్వా అను 2 గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామి సంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర కింపుర నారదుల ఈ క్షేత్రంలో గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును. పావన నరసింహ పరమ పావన ప్రదేశంలో 7 అడుగుల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి. ఈ స్వామి వారి పేరులోనే సమస్త పాపములను సంసారంలో జరిగే సుఖ దుఃఖాలను తొలగించగలిగే వాడని అర్థమవుచున్నది. భరద్వాజ ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో ఉన్నది. పాప కార్యములు చేసిన వారు ఈ స్వామిని దర్శించినంతనే పాపములు కలుగుదురు. బ్రహ్మోత్సవములు దగ్గర నుండి ప్రతి శనివారం నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను పాపములను భగవంతుని ప్రార్థన రూపముగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును. జ్వాల నరసింహస్వామి క్షేత్రము దగ్గర భవనాశిని అనే జలపాతము ఉంది. అక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ప్రహ్లాద బడి ఇది చిన్న గుహ. దీనినే ప్రహ్లాద బడి అంటారు. ఈ గుహ ఎదురుగా కొండలపై నుండి నీరు పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుహ ఎదురుగా విశాలమైన రాళ్ల చప్టాలాగా సహజ సిద్ధ కొండ ఉంటుంది. దానిపైన రకరకాల అక్షరాలు వ్రాసినట్లు గీతలు ఉంటాయి. ఈ అక్షరాలలో చాలా వాటికి పోలికలు గమనించవచ్చు. ఈ గుహలోకి ఒకసారి కేవలం 5 మాత్రమే వెళ్ళగలుగుతారట. మఠం
అహోబిల మఠం చాలా ప్రసిద్ధి పొందినది. ఇది వైష్ణవ మత వ్యాప్తిలో కీలక భూమిక పోషించింది. సంకీర్తనాచార్యుడు అన్నమయ్య ఇక్కడనే దీక్ష పొంది మంత్రోపదేశం పొందినాడు. ఇది దిగువ అహోబిలంలో ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము చాలా అందంగా శిల్ప కళలతో విలసిల్లుతుంది. మఠంలోనూ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి. వీని పూజా పునస్కారాలు చూడదగ్గవి. ఉగ్రస్తంభం ఇది అహోబిలంలోని ఎత్తైన కొండ. దీనిని దూరం నుండి చూస్తే ఒక రాతి స్తంభం మాదిరిగా ఉంటుంది. దీని 2 చీలికలను 2 భాగాలుగా విభజించడం చూడవచ్చు. ఇది చిరస్మరణీయ దృక్కోణం. దీనిని చేరుకోవడం కొంచెం కష్టం, కానీ ఒకసారి దీనిని చేరుకుంటే మంచి ట్రెక్కింగ్ చేసిన అనుభూతినిస్తుంది. దీనిపైన ఒక జెండా, కాషాయం నరసింహస్వామి పాదాలు ఉంటాయి. ఎగువ అహోబిలం ఆలయం నుండి 8 కిలోమీటర్ల దూరంలో స్తంభం. దీని నుండే నరసింహస్వామి ఉద్భవించినాడని ప్రతీతి. జ్వాల నరసింహ భవనాశని దగ్గరలోని చిన్నకొండ అధిరోహించు రహదారి గుండా దీనిని చేరుకోవాలి. జ్వాల, ఉగ్రస్తంభం అనే 2 సన్నివేశాలను మీరు ఒక గైడ్ ను తీసుకోవాల్సి ఉంది. మిగిలిన అన్ని ఇతర దేవుళ్ళు సాపేక్షంగా సులభంగా చూడవచ్చు. జ్వాల, ఉగ్ర స్తంభముల మధ్య కూడా జ్వాల మార్గంలో గుర్తించబడింది. రవాణా సౌకర్యాలు మనం చూసినట్లయితే రోడ్డు మార్గం హైదరాబాద్ నుండి అహోబిలం వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది. తిరుపతి నుండి వచ్చువారు చాగలమర్రి నుంచి ముత్యాలపాడు, కృష్ణాపురం, బాచేపల్లి మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు. రైలు మార్గం అయితే అహోబిలం దగ్గరలోని రైలు నిలయ నంద్యాల, చెన్నై, బొంబాయి రైల్వే మార్గంలో గల కడప స్టేషన్లో దిగితే ఆళ్లగడ్డ మీదుగా 115 కిలోమీటర్ల దూరంలో రహదారి మార్గంలో చేరవచ్చు. విమాన మార్గం అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం కర్నూలు. వసతి సౌకర్యాలు మనం తెలుసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థాన అతిథి గృహం, అహోబిల మఠ అతిథి గృహం, శ్రీ అహోబిల మఠ మలోల గెస్ట్ హౌస్ గా పిలువబడే అతిథి గృహాన్ని మఠం నిర్వహిస్తుంది. మొత్తం 14 గదులు, 4 సింగిల్ గదులు, 6 డబల్ గదులు, 4 ట్రిపుల్ గదులు ఉన్నాయి. వీటిలో 2 డబల్ గదులు, 2 ట్రిపుల్ గదులు ఎయిర్ కండిషన్ ఉన్నాయి. అదనంగా 10 వసతి గృహాలు గదులు కూడా ఉన్నాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ ను తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ అహోబిల నృసింహ చరిత్ర సంకలనకర్త శ్రీ కిండాంబి వేణుగోపాలాచార్య, ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహ దేవస్థానం అహోబిలం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.